హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సంజు. తెలంగాణ అంటే గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. 9 రోజుల పాటు ఆడవాళ్ళు పూలతో పాటలతో ఆనందంగా నిండిపోయే ఈ పండుగను మా ఊరిలో ఎలా జరుపుకుంటామో నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఈరోజు మొదటి రోజు కాబట్టి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అందుకు నేను ఈరోజు అయితే వాళ్ళకి కొంత సహాయం అనేది చేయాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేటు, మొదలు పెడదాం రండి. ఇక్కడ ఊడుస్తున్న పాప అయితే మా మామయ్య వాళ్ళ అమ్మాయి. తనైతే మేము అక్కడికి వెళ్ళేలోపు శుభ్రం చేసేసింది. వీళ్ళైతే బతుకమ్మ గద్దె ఎక్కడ పెట్టాలో ప్లేస్ అయితే చూసుకుంటున్నారు. సో మిడిల్ పాయింట్ చూసి స్క్వేర్ ఫీట్లో ఒక సర్కిల్ అయితే గీస్తున్నారు. ఇక్కడ గద్దె రావాలని తనైతే నాకు చూపిస్తుంది. సో ప్లేస్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే ఎర్రమట్టి తెచ్చుకొని గద్దెను అలకాలి కాబట్టి ఎర్రమట్టి అయితే తెచ్చుకున్నారు. ఆ గడ్డలని నలగొట్టి తడిపి పెట్టుకోవాలి రెడీగా. పిల్లలైతే ఇటుకలు తెస్తున్నారు గద్దె నిర్మించడం కోసం. చాలా బాగా కష్టపడుతున్నారు. వీళ్ళైతే ఆ ప్లేస్ దగ్గర ఇటుకలు అయితే సెట్ చేస్తున్నారు. ముందే తెచ్చుకున్నారు పెద్ద ఇటుకలు అయితే ఒక 20 వరకు తెచ్చుకున్నారు గద్దె సెట్ చేయడం కోసం. సో వాటిని అయితే ఇప్పుడు సెట్ చేస్తున్నారు. సో మొత్తానికి సెట్టింగ్ అయితే అయిపోయింది. ఓకే, ఫిక్స్ చేశారు. నెక్స్ట్ అయితే అందులో మొత్తం రాళ్ళు మట్టి పెట్టి నింపాలి. ఆ తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనేది వస్తుంది. వీళ్ళైతే 5, 6 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. చాలామంది పనులకు వెళ్ళిపోయారు వారి వారి పనులు చూసుకోవడం కోసం. ఉన్నవరకైనా మన వరకు చేద్దాం. వాళ్ళు ఎలాగో సాయంత్రం వస్తారు కాబట్టి మనకు కలుపుకుందాం మనం అనేసి వాళ్ళైతే పట్టుదలతో గద్దెనైతే నిర్మిస్తున్నారు. ఫస్ట్ స్టెప్ వరకు మట్టి నింపడం ఆల్మోస్ట్ అయిపోయినట్టే, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడైతే సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నారు. ఇదంతా చెప్పబోయే ముందు నేను మా ఊరినైతే మీకు పరిచయం చేస్తాను. మాదైతే తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మామిళ్ళవాయి అనే గ్రామం. చిన్న పల్లెటూరు అండి మాది. 80 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. అందరం వ్యవసాయం పనులే చేసుకుంటాము. ఎవరికి జాబ్స్ అయితే లేవు. మా ఊరు నుండి సిటీకి అయితే 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దారి మాత్రం అస్సలు బాగుండదు. ఒకరోజు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అదేంటో తెలియదులే గానీ చైనా చుట్టూ చైనా వాళ్ళు ఉన్నట్టు మా ఊరు చుట్టూ కొండలే ఉంటాయి మొత్తం. పెద్ద పెద్ద కొండలు అడ్డుగా ఉండడం వలన మా ఊర్లో అయితే సిగ్నల్స్ అయితే ఉండవు. ఎలాంటి నెట్వర్క్ అయినా సిగ్నల్ అనేది ఉండదు. సో మొత్తానికైతే వీళ్ళు ఇటుకలతో బతుకమ్మ గద్దెనైతే నిర్మించారు. పైన కనిపిస్తుంది కదా కుండీలాగా, అందులో అయితే తులసి మొక్కనైతే నాటుకుంటారు. హాలిడేస్ కదా, పిల్లలు కూడా ఇక్కడ పని చేస్తున్నారు. నెక్స్ట్ స్టెప్ అయితే మట్టితోటి అలకాలి కాబట్టి మట్టినైతే బాగా నీళ్ళతో తడిపి కలుపుకుంటున్నారు. వీళ్ళైతే జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ పని అయితే చేస్తున్నారు. మీకు అనిపించవచ్చు ఎందుకు ఇంత రిస్క్ చేయడం, ప్రతి సంవత్సరం మట్టితో కలపటం చేయటం, ఒకేసారి డైరెక్ట్గా ఇసుక సిమెంట్తో కలిపి కట్టొచ్చు కదా, లైఫ్ లాంగ్ ఉంటుందని. కానీ అలా చేయడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రతిరోజు మట్టితో అలికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టడం వలన వారికి ప్రతిరోజు కొత్తదనంలా కనిపిస్తుంది. కానీ సిమెంట్తో కట్టిన దానికి అలా చేయలేం కదా. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ పద్ధతిలోనే చేస్తారు. మొత్తానికైతే మట్టి కలిపి అందరూ కలిసి మోసుకొచ్చారు. ఇక అలకడం మాత్రమే మిగిలింది. అలకడం అయితే అయిపోయినట్లే. ఇక నా పని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నీడ కోసం నన్నైతే పందిరి పెట్టమన్నారు. అందుకు నా వంతు సాయం నేనైతే వాళ్ళకి చేస్తున్నాను. ఈరోజు మా ఫ్రెండ్స్ అయితే ఎవరూ లేరు. ఎవరి పనులకు వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేను ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాను ఖాళీగా. నేను నా మొబైల్లో మహా అవతార్ నరసింహ మూవీ చూస్తూ ఉన్నాను. మూవీ అయితే చాలా బాగుంది. ఆ సమయంలోనే వీళ్ళు వచ్చారు. మాకు కొంచెం సహాయం చేయని పిలిచారు. సరే అనేసి నేను వచ్చేసా. దేవుడి కోసమే కదా, చేస్తే తప్పేముంది అనిపించింది నాకైతే. అందుకే ఏం ఆలోచించకుండా సరే అని వచ్చేసా. 4 వైపులు అయితే తవ్వడం అయిపోయింది. నా వెనకాల కనిపిస్తుంది కదా పాప, తనైతే ఇందాక ఊడ్చిందని చెప్పాను కదా ఈ ప్లేస్ అంతా. ఆ పాప తనే. తను మా మామయ్య వాళ్ళ అమ్మాయి. డ్యాన్స్ అయితే సూపర్గా వేస్తుంది. ఒకన్నే 4 గుంటలు తవ్వి మట్టి ఎలా తీయాలిరా దేవుడా అనుకున్నా. కానీ ఇక్కడున్న పిల్లలు నాకు హెల్ప్ చేశారు. వాళ్ళకి 7, 8 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళైతే కొంచెం సహాయం అనేది చేశారు. వాళ్ళకైతే నా తరపున చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇది నా ఫస్ట్ వీడియో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ వీడియో. ఎడిటింగ్‌లో మరియు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్‌లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఈ వీడియోకి 10 లైక్‌లు అయితే టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు కాబట్టి. మొత్తానికి పని అయితే అయిపోయింది. గద్దెకి మట్టితో అలికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ముగ్గుతో అయితే ముగ్గులేశారు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ పని అయితే అయిపోయింది. సో ఇక్కడ కనిపించేదైతే ముత్యాలమ్మ తల్లి.
ఈమె మా ఊరి పొలిమేర దేవత. మా ఊరి వాళ్ళు ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా ఈ తల్లి దగ్గరకొచ్చి దండం పెట్టి, పూజ చేసి, కొబ్బరికాయ కొట్టాక ఏ పనైనా మొదలు పెడతారు. సో, ఈరోజు బతుకమ్మ పండుగ కాబట్టి ముత్యాలమ్మ తల్లిని శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి, తర్వాత తులసి మొక్కకి పూజ చేసి, కుంకుమ బొట్లు పెట్టి తీసుకెళ్తారు. ఇక్కడ కనిపిస్తున్న మొక్క ఎంపెల్ మొక్కంట. నాకు కూడా తెలియదు. నేను అనుకున్నాను గదా! తులసి మొక్కనే పెడతారు ఆ కుండీలో అనుకున్నాను. కాకపోతే ఇది ఎంపెల్ మొక్కంట. ఇది గౌరమ్మ తల్లికి బాగా ఇష్టమైన మొక్కంట మా వాళ్ళు చెప్పారు. సో, ఈ మొక్కకి పూజ చేసి హారతి అయితే ఎలిగించారు. సిటీలో ఎలా చేస్తారో మాకు తెలియదులే కానీ, మా ఊర్లో అయితే ఇంత ప్రాసెస్ అనేది ఉంటుంది. చాలా లేట్ అయిపోయింది. 7, 8 అవుతుంది నైటు. మీరనుకోవచ్చు ఏంటి వీడు ఇంత సోది పెడుతున్నాడు. వీడికి అవసరమా ఛానల్ పెట్టి ఇలాంటి వీడియోలు చేసి పెట్టడం అని. కానీ నాకైతే మా ఊర్లో చేసే ఆచారాలు చూపించాలనిపించింది. అందుకే వీడియో తీసి వచ్చినా రాకున్నా ఎడిటింగ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మొక్కకు పూజ చేయడం అయిపోయింది. కొబ్బరికాయ కూడా కొట్టేశారు. ఇక తవ్వి తీయాలి. ముత్యాలమ్మ తల్లికి మా ఊరికి 1/2 కిలోమీటర్ దూరం అనేది ఉంటుంది. అక్కడి నుండి వచ్చి సంబరాలతో ఈ మొక్కను తీసుకెళ్ళాలి. సంబరాలంటే ఏమో అనుకునేరు. బ్యాండ్ సెట్టు మేళాలు వాయించుకుంటూ ఈ మొక్కనైతే సంతోషంగా తీసుకెళ్ళాలి. ఇంత లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు కూడా చాలా టెన్షన్‌గా ఉంది. మొక్కనైతే తీసి హారతి పళ్ళెంలో పెడుతున్నారు. అది పెట్టాక అది ఒకరికి ఎత్తి ఇస్తారు. చూడండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నది మా ఊరు మధ్యలో ఉన్న బొడ్రాయి. బొడ్రాయి అంటే తెలుసు గదా! శివలింగం. శివలింగానికి పూజ చేసి అక్కడున్న తులసి మొక్కనైతే తీసుకువెళ్ళాలి. అక్కడి నుండి తీసుకొచ్చే ఎంపెల్ మొక్కని. ఆ మొక్కను ఈ తులసి మొక్కను రెండింటిని కలిపి గౌరమ్మ తల్లి దగ్గరకు తీసుకువెళ్ళాలి. లాస్ట్ ఇయర్ బతుకమ్మ జరిగేటప్పుడు ఒక చిన్న జోక్ జరిగింది. అది మీకిప్పుడు చెప్తాను. ఏం జరిగిందంటే లాస్ట్ రోజు నిమజ్జనం జరిగే రోజు 12 మంది చిన్న పిల్లలకు దేవుడు కాసింది. వాళ్ళు అప్పటికి సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ చదువుతున్న పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళంతా చిన్న చిన్న బతుకమ్మలు పట్టుకొని బాగా ఊగుతున్నారు. మా వాళ్ళకి డౌటొచ్చి ఏమైందని అడగక, మేము గౌరమ్మకి అక్క చెల్లెళ్ళం. మేమంతా కలిసి వచ్చామని ఒక 6 పిల్లలైతే దేవుళ్ళ పేర్లు చెప్పారు. మిగిలిన 6 పిల్లలైతే వాళ్ళ అసలు పేర్లు చెప్పారు. అక్కడ మేము బాగా నవ్వుకున్నాం. ఇదైతే మాకెప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. బొడ్రాయి దగ్గర పూజ చేయడం అయితే అయిపోయింది. ఇక మొక్కని తవ్వి తీయడం అనేది ఉంది. పంచపాండవుల లెక్క ఆడవాళ్ళు 5 కలిసి మొక్కని తవ్వి తీయాలి. అది మా వాళ్ళు చేస్తున్నారు. అది తీశాక ఆ మొక్కని ఒక పళ్ళెంలో పెట్టి మరొకరికి ఎత్తిస్తారు. లాస్ట్ ఇయర్ కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నా. కానీ నాకప్పుడు కుదరలేదు. ఈ సంవత్సరం అయితే ఎలాగైనా తీయాలనేసి నేను పట్టుదలతోటి ఈ వీడియో అయితే తీస్తున్నా. మొత్తానికైతే మొక్క అయితే బయటికి తీశారు. ఇప్పుడు ఆ మొక్కనైతే పళ్ళెంలో పెట్టి ఒకరికైతే ఎత్తిస్తారు. మా ఊర్లో అన్ని పండుగలు ఆడవాళ్ళందరూ కలిసి ఐకమత్యంతో చేస్తారు. ఇక్కడ నుండి అయితే నేను బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్ అనేది ఆఫ్ చేస్తున్నాను. వీడియో అంతా మీరే చూడండి.
అటే బ్రో బరకం ప్లాన్ చేయడమే సీలింగ్ వేయాల్సింది వేసి దాని వరకు బరకం పెడితే దీనికి ఏం కాదు దానికి ఏం కాదు ఇక్కడ నుండి అయితే వాళ్ళు బతుకమ్మ సాంగ్స్‌కి డాన్స్ చేస్తున్నారు. సిటీలో అయితే గ్రాండ్‌గా జరుగుతుంది బతుకమ్మ పండుగ. కానీ మా దగ్గర అయితే ఇదిగో ఈ విధంగా జరుగుతుంది. ఇందాక చెప్పాను కదండీ! ఇది నా ఫస్ట్ వీడియో అనేసి. సో, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల నాకు చేయాలనే ఓపు కూడా పోతుంది. అందువల్ల నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకుంటే ఓకే చూసి వదిలేయండి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి వ్యూస్ వచ్చినా రాకున్నా, లైక్స్ వచ్చినా రాకున్నా నేను అస్సలు ఫీల్ అవ్వను. సో, నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మా ఊరికి దారి అస్సలు బాగుండదనేసి. మా ఊరికి 4 కిలోమీటర్ల వరకు దారి అనేది అస్సలు బాగుండదు. ఒకవేళ ఎమర్జెన్సీ కేసులొచ్చినా కూడా ఎళ్ళడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంబులెన్సులు కూడా రావు మా ఊరికి. 100 సంవత్సరాల నుండి మా ఊరు ఉంది. కానీ రాజకీయ నాయకులు మా ఊరికి మాత్రం రోడ్డు పోయడం లేదు. ఎందుకంటే అడవిలో ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఓట్ల సమయంలో మాత్రం ఎంత అడవిలో ఉన్నా కానీ కార్‌లేసుకొని మరీ వచ్చేసి బతిమలాడుతూ ఉంటారు. సో, ఇది ఫ్రెండ్స్ మా ఊరు గురించి మీకు చెప్పాల్సిన విషయాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.